గ్రీటింగ్స్ అండ్ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనములు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఇచ్చిన వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగనిచ్చిన వాడు తన పొలం పోగొట్టుకున్నాను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసిరా, యేసు నామమున గ్లాసు నీళ్ళు ఇచ్చిన పొలం అనేది పోగొట్టుకున్నారు. మరి మనం ప్రార్థన చేయాలి, ఎందుకంటే అప్పుడే మనకు ఆత్మీయంగా ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. చూసారు, ఇప్పుడు మరి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయుడి, కీర్తన 122:6. ఎందుకంటే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదాలు, ఆ దేశం యొక్క విజిటర్స్ సంఖ్య పెరగాలి. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో అంతమంది విజిటర్స్ రాలే. ఒక ఫ్లైట్ ఎక్కిందా 2 ఫ్లైట్లు దిగుతాయి. ఆ దేశంలో పంటలను దీవించాలి, ఎందుకంటే ఆ దేశంలో ఉన్న పంటలు శ్రేష్టమైన పంటలు. ఇప్పుడు రైతులు వాడతారు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, అది ఇజ్రాయెల్ దేశం కంట్రీకి దేవుడు ఇచ్చిన జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. అక్కడ ఇసుకలలోనే మన ఇండియాలో పండించేదానికంటే ఎక్కువ క్వాలిటీ పంట వస్తుంది, ఎందుకంటే ఆ దేశ టెక్నాలజీ వేరు. అక్కడ ఉన్న కంప్యూటర్ రంగం, అక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ను మనం దీవించాలి. అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు కదా, అబ్రహామా నేను దీవించేవాళ్ళని దీవిస్తా, శపించేవాళ్ళని శపిస్తా అన్నాడు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని, అక్కడ ఉన్న రాజును దీవించాలి, మంత్రులను, ఆ దేశాన్ని 30 100 దీవించాలి. అక్కడ యాక్సిడెంటల్స్ తగ్గాలి, రోగులు తగ్గాలి, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు బాగుండాలని ఆ దేశాన్ని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేశం అతి చిన్న దేశం. విస్తీర్ణంలో చూస్తే ప్రపంచంలో అతి చిన్న విస్తీర్ణంలో అదొక దేశం. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు ఆ చిన్న దేశానికి ఉన్న ప్రత్యేకతలు చెప్పాలంటే 20 నిమిషాలు 30 నిమిషాలు చెప్పినా సరిపోదు. కానీ ఆ దేశం ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఏసునామమున గ్లాసుడు, ఆ దేశానికి విజిటర్స్ వస్తున్నారు. అక్కడ ఒక ప్రేయర్ టీం అనేది ఉండి ఆ విజిటర్స్ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలని. ఎంతోమంది ఆ దేశంలో వర్కర్స్ ఉంటారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్లు, ప్లంబర్స్, హెల్పర్స్, ఇంజనీర్స్, కార్పెంటర్, స్టీల్ ఫిక్చర్, రకరకాల మంది. వాళ్ళు కూడా ఇతర మతస్థులు, హిందూ, బుద్ధు, సిక్కు, జైన్, రకరకాల మతస్థులు వస్తారు ఆ దేశంకు. వాళ్ళు కూడా క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి, మోషే సాత్వికం తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. ఆ దేశంలో ఉన్న ప్రార్థన టీంలందరూ లేవనెత్తాలి, ప్రభు అని ప్రార్థన చేద్దాం. దానియేలు దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాను. దావీదు మహారాజు దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాను. మరి ఆ దేశం చేస్తున్నారా? కొంతమంది చేస్తారు, కొంతమంది చేస్తలేరు. చేయలేని వాళ్ళు ప్రార్థన చేయాలి అని మనం ప్రార్థన చేద్దాం. హిజ్కియా రాజు ఉన్నాడు కదా, హిజ్కియా రాజు ఏ విధంగా ప్రార్థన చేసిండో ఆ దేశ రాజు, భటులు, సామాన్యులు, ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వెల్త్ డిపార్ట్మెంట్, అన్ని రంగాలు అందరూ 92 లక్షల మంది. మరి ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ సిటిజన్షిప్ ముస్లిమ్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, 3 మతస్థులు ఉన్నారు. కానీ అది క్రీస్తు పుట్టిన దేశం. అందరూ క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి. క్రీస్తు రాకడ, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఎందుకంటే నా రాకడ అతి సమీపంగా చెప్పాను. అంజూరు చెప్పు చూడదే లేదదే చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని. ఇప్పుడు భూకంపాలు, కరువులు, కాటకాలు రకరకాలు వస్తున్నాయి. మరి క్రీస్తు ప్రేమ తెలుసుకుంటారా? జ్యూస్, యూదులను దీవించాలి. ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంది? అబ్రహామా నీ సంతానాన్ని దీవిస్తే శపించాలని శపిస్తాను. యూదులను కూడా దీవించండి దేవా, వాళ్ళ రాకపోకలేదు మీ తోడుగా ఉండండి, వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా అక్కడ ఉన్న కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వీటి వాళ్ళు, బీదలు, వాళ్ళని కూడా దీవించండి అని మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. మెస్సియా రాక కోసం ఎదురు చూస్తున్నారు యూదులు, ముస్లిమ్స్, ఇంకా క్రైస్తవులు. ఆల్రెడీ గాడ్ గివెన్ హిస్ సన్
జాన్ 3:16 యోహాను 3:16 ప్రకారం అతిథి కుమారుడు వచ్చాడు, అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసాడు. ప్రపంచంలో ఉన్న 3,000,000 ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలందరికంటే క్రీస్తు శ్రేష్ఠుడు. ఎందుకంటే యూదులకు చెప్తాడు, నన్ను చంపేస్తున్నారా, నేను 3 రోజులకు తిరిగి లేస్తాను అంటాడు. చంపేసిన తర్వాత 3 రోజులకు తిరిగి లేస్తాడు. శుక్రవారం రోజు చంపేస్తే మళ్ళీ ఆదివారం వేకోజామున లేస్తారు. చూసారు, అక్కడ సమాధి దగ్గర కూడా కావాలంటారు. మరి క్రీస్తు అందు విశ్వాసం ఉంచాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే క్రీస్తు నమ్మకాన్ని మన నోటితో చెప్పే బదులు మన ప్రవర్తననే సువార్త, మన నీతి క్రియలే సువార్త. భక్త సింగ్ అనే భక్త దేవుడు ఉండగానే ప్రతిసారి చెప్తున్నాను అనుకోకూడదు. భక్త సింగ్ కాదు, ఇతర చాలామంది క్రైస్తవుల ప్రవర్తనను చూసి క్రీస్తు దగ్గరికి వస్తారు. మరి భక్త సింగ్ లండన్ అనే దేశంలో ఉన్నప్పుడు అతడు స్నానంకి వెళ్తున్నాడు, బకెట్ నీళ్ళు పెట్టాడు, భోజనంకి వెళ్తున్నాడు, ప్లేటు కడిగి పెట్టాడు, షేవింగ్కి వెళ్తున్నాడు, మగ్గులో నీళ్లు పెట్టాడు. ఆ 3 చూసి అతడు బైబిల్ చదివి ప్రపంచంలో తెలియని క్రైస్తవులు లేడు భక్త సింగ్ అంటే. అతని ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి సువార్త అందుతుంది. సో మీరు కూడా మీరు చేస్తున్న పనిలో అలాంటి నీతి క్రియలు చూపండి. ఎందుకంటే హెల్పింగ్, ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనము మన ప్రవర్తనను క్రీస్తు ప్రేమ చూపగలుగుతాం. లూకాసు సువార్త 6:30 ఏం చెప్తుంది? ఇప్పుడు మీకు యవ్వన నుంచి గురించి దిగజారినట్లు ఇవ్వబడను. ఇవ్వాలంటే మనకున్న వస్తువులు ఇవ్వాలి. మీ ఇంట్లో ఫ్లాస్క్ ఉంటే పక్కింటి వ్యక్తి, హాస్పిటల్ ఉంటే ఫ్లాస్క్ ఇవ్వండి. వెహికల్ ఉంటే వాళ్ళు వెళ్తున్నారంటే ఆటోలో వెళ్ళకుండా మీ వెహికల్ మీద డ్రాప్ చేసి రండి. మీకు ఎంత ఒక 20 రూపీస్ 30 రూపీస్ పెట్రోల్ పోయిందా, దేవుడు ఇంకొక చోట మీకు 30 టైమ్స్ 60 టైమ్స్ 100 టైమ్స్ ఇస్తాడు. ఇంకా నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇతరులకు మనము ఏది ఇస్తే, ఏదైనా విత్తనం వేసినాం అనుకోండి భూమిలో, ఆ విత్తనంకి 30 100 వస్తుంది. కాబట్టి మన పూర్ణత్వంతో, పూర్ణశక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఇతరులను దీవిస్తేనే మనకు దీవెన. ఇతరులకు సహాయం చేస్తేనే దేవుని సహాయం మనకు. మత్తయి సువార్తలో ఉంది కదా 5వ అధ్యాయం, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత అందరిని దీవించండి. ఖచ్చితంగా దేవుడు 30 60 100 ఫలాలు ఇస్తాడు. యెహెజ్కేలు 34వ అధ్యాయం. మీరు సువార్త ఎప్పుడైనా పరిచర్యకుడైనా ట్రాన్స్లేషన్ అయినా, మీరు దేవుని పరిచర్యలో కృపావారాలు నానా రకాలు ఉన్నాయి. కార్పెట్లు వేసిన, వంటలు చేసిన, పాటలు పాడిన, వాయిద్యాలు వాయించిన, మీకు లైబ్రరీ ఉన్నా, బుక్ స్టాల్ ఉన్నా, ఇంకా కూరగాయలు కటింగ్ చేసిన, ఏది చేసినా, మీరు సండే స్కూల్ టీచర్ అయినా ఏం చేయాలి? యెహెజ్కేలు 34వ అధ్యాయం చదవండి, 1 కొరింథీ 13వ అధ్యాయం చదవండి. మనం ప్రేమ కలిగి యేసునామమున గ్లాసు నీళ్ళు ఇచ్చినా ఎవరిస్తారో అందరిని దీవించాలి. ఇప్పుడు దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మందిరంకి వెళ్తుర్రా, మీరు వెళ్తున్న బస్సు అతడు డ్రైవర్ ఇతర మతస్థుడు కావచ్చు, కండక్టర్ ఇతర మతస్థులే కావచ్చు, వాళ్ళని దీవించండి. కిరాణా షాప్కి వెళ్తారు, మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంథం కూడా దాని కంపెనీలో తయారైతే, ఫ్యాక్టరీలో తయారైతే ఇంటికి తేవడానికి ట్రాన్స్పోర్టేషన్ చేసింది ఇతర మతస్థులే. అందులో పనిచేసే లేబర్లు కూడా ఇతర మతస్థులే ఉండవు. ప్రతి ఒక్కటి యేసునామమున గ్లాసు వేసిన అందరిని దీవించాలి. అందరిని దీవిస్తేనే మనకు దీవెనలు. ఎందుకంటే మీరు కూరగాయలకు వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళండి, యేసునామమున గ్లాసు నీళ్ళు ఇస్తే ఎవరిస్తే వాళ్ళని దీవించాలి. వాళ్ళ క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, మీకు మంత్లీ మీటింగ్స్ కానీ అయినప్పుడు ఏం చేస్తాం? ఇతర మతస్థులు, మీ పక్కింటి వాళ్ళు వాడే నూనెలు, పాల ప్యాకెట్లు, చక్కెర, చాపత్త ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి వెళ్తుంది. అది మళ్ళీ మనకు వస్తుంది, మనం కూడా తింటున్నాం. సో వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. లైక్ యోబులాగా యోబు ఏం చేసాడు? అతని కుటుంబ క్షేమం కంటే ఎక్కువగా ఇతరులను దీవించాడు, 2 ఆశీర్వాదం వచ్చింది. సో మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, టెంప్టేషన్లో ఉన్నా, 100 రకాల సమస్యలు ఉన్నా, మీరు యోవేలు 2:12 చదవండి.
కీర్తన 91 చదవండి. విశ్వాసం కోసం హెబ్రీ 11 అధ్యాయం చదవండి. నాకు గాబ్రియల్ దేవత చెప్పాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రపంచవ్యాప్తంగా అందరి ఉద్యోగాలు పోతున్నాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ దెబ్బతిన్నాయి. ఆర్థిక సంక్షోభం, అప్పుడు నా ఉద్యోగం పోయింది. కష్టాలంటే తల వెంట్రుకలను అన్ని శ్రమలు. అప్పుడు నాతోటి దేవుడు ముఖాముఖిగా మాట్లాడి, తిమోతి నీ విశ్వాసం ఎక్కడ? క్రీస్తుని అంగీకరించినప్పుడు విశ్వాసం ఉందా? మొదటి ప్రేమ లేదు. అప్పుడు భాషలు మాట్లాడుకుంటూ దేవుని స్వరణతో ఏం మాట్లాడిందంటే కీర్తన 91 విశ్వాసం కోసం హెబ్రీ 11 అధ్యాయం. యవ్వనంలో మంచి ఉద్యమమైన సేవ రావాలంటే అపోస్తలులు 19 అధ్యాయం. అందులో అపోస్తలుడైన పౌలు ఎట్లా చేస్తాడు? 12 శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని మంచి సేవ చేస్తాడు. అతని గుడ్డలు తగిలితేనే రోగులు స్వస్థపడ్డారు. అంటే ఎన్ని గంటలు ప్రార్థన చేసిండో అర్థం చేసుకోండి. ఏలియా పూర్వకాలంలో ప్రార్థన చేసి ఆ దుప్పటితోటి యోర్దాను నది 2 పాయలు చేస్తాడు. మరి అపోస్తలుడైన పౌలు ఎన్ని గంటలు ప్రార్థన ఉన్నాడో తెలియదు. అతని బట్టలు తగిలితేనే రోగులు స్వస్థపడ్డారు. యేసయ్య ఎన్ని గంటలు ప్రార్థన చేసినో తెలియదు. వస్త్రం చెంగుడితేనే ప్రభావం పోయింది. చూసిరా? కాబట్టి ప్లీజ్ వెన్ యూర్ ఇన్ ఫ్రీ టైం ప్రే మోర్, ప్రే మోర్, ప్రే మోర్. బిల్లి గ్రహం చెప్తాడు కదా, వాడి జోడు 6 అంటే 3 కారణాలు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. మీకు ఏ సమయంలో ఉన్న ప్రార్థన చేయండి. మీకు ఉద్యోగం చేస్తే ఏ చేసినా మంత్లీ 4 కామన్ లీవ్స్ ఉంటాయి ఎవ్రీ సండే. మిగతా రోజులలో 2 కామన్ లీవ్స్ ఇస్తారు. అవసరం ఇంకా 2 లీవ్స్ పెట్టుకోండి. వేసినామా మీరు ఒక రోజు లీవ్ పెట్టుకోండి. ఒక 500 కానీ 1000 కానీ 2000 కానీ కోల్పోయారు అనుకో, దేవుడు ఇంకొక చోట 30 60 100 ఇస్తాడు. సో ప్రార్థన చేయండి. మరి నాకు ఇప్పుడు చాలా కష్టాలు ఇబ్బందులు, నాకు ఎంతమంది సహాయం చేస్తున్నారు. అందరి ప్రార్థన వల్ల మా నాన్నగారు క్రీస్తులోకి వచ్చాడు. ఎందుకంటే నాకు సహాయం చేసిన అందరి పాస్టర్లకు ప్లస్ పరిచారకులకు, ప్రార్థన యోధులకు, ప్రార్థన టీం వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. ఇంకా మా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయండి. మీ అందరినీ దేవుడు 30 100 100 దీవించిన కాక. మరి నాకైతే ఉదయకాలం నుంచి సాయంత్రం కాలం వరకు ఎవరు వేసినామో గ్లాసులు వేస్తారో అందరినీ దీవిస్తా. అందరి కుటుంబాలను మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. యోగులుగా మీకు 30 100 100 మెండైన ఆశీర్వాదాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ద లార్డ్. మరి మా నాన్నగారి పేరు రాజు, మా వారి పేరు లత, వాళ్ళ అక్క పేరు గంగు, మల్లవ్వ, గుగ్గిల తిరుపతి, మల్లేశం, దేవక్క, తమ్ముని పేరు మోహన్, జమున. వీళ్ళిద్దరు భార్య భర్తల ఐక్యత కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.